అయినందువల్ల నేను ఈ పోలియో వ్యాధికి గురై ఏ విధంగా ఇబ్బంది పడుతున్నానో నన్ను చూసినటువంటి ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోని ఏ ఒక్క పిల్లవాడికి కూడా పోలియో వ్యాధి రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకొని రాష్ట్రంలో ప్రతి సంవత్సరం తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఆనాడు ఎన్టీ రామారావు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అయితే పోలియో నివారణ రాష్ట్రంగా చేయాలని చెప్పేసి, ఒకవేళ ఎవరైనా పోలియో వ్యాధికి గురైతే సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకుంటారని చెప్పేసి, అంటే అంత కఠినంగా ఆయన ఈ భావి తరాల పిల్లలకి వ్యాధి రాకుండా నివారించడం వల్లనే